ఇలా ట్రాక్ లైన్ అయితే వస్తుంది. సో మీరైతే జాగ్రత్తగా చూసుకోండి. హలో మై డియర్ సబ్స్క్రైబర్స్, సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఇప్పుడు నేను ప్రెసెంట్ అయితే ఇది మనుగూరు వెళ్ళే రోడ్డు అండ్ భద్రాచలం నుంచి 2 రోడ్లు ఉంటాయి మన మనుగూరుకి వెళ్ళడానికి. ఒకటేమో మనుగూరు ఎక్స్ రోడ్డు వయా ఇరవెండి రోడ్డు ఇది వచ్చేసి. సో నేను ఇరవెండి రోడ్ నుంచే వెళ్తున్నాను. సో మా ఐటీసీ సారపాక్ అనేది ఇప్పుడు క్రాస్ అయ్యా. సో క్రాస్ అయిన తర్వాత ఇక్కడ లైట్ గా ఫారెస్ట్ టైప్ వస్తుంది, ఇక్కడ ఉన్నాను. యాక్చువల్లీ మనం ఇవాళ ఒక వాటర్ ఫాల్స్ కి అయితే వెళ్తున్నాం. అది చాలా మందికి తెలియదు అండ్ నాకు కూడా తెలియదు. నాకు కూడా ఈ మధ్యనే రీసెంట్లీ తెలిసింది. అండ్ నేనైతే అక్కడికి వెళ్ళడానికి స్టార్ట్ అయినా, మన ఐటీసీ సారపాక్ నుంచి స్టార్ట్ అయినా. అండ్ ఇక్కడ నుంచి మనం ఫస్ట్ మొండికుంట వెళ్ళాలి. అండ్ మొండికుంట వెళ్ళిన తర్వాత అండ్ స్ట్రేట్ అటు తుమ్మల చెరువు అండ్ అటు సైడ్ వెళ్ళిపోవాలి. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత నేనైతే మీకే పర్ఫెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనమైతే మొండికుంట అయితే వచ్చేసాం. సో ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకుంటే మాత్రం మనం మనుగూరు వెళ్తాం. అండ్ లెఫ్ట్ తీసుకుంటే కొత్తగూడెం, మళ్ళీ అట్లా తిరిగి భద్రాచలం అలా వచ్చేస్తాం. అండ్ మనం రైట్ తీసుకోవద్దు, లెఫ్ట్ తీసుకోవద్దు. మనమైతే డైరెక్ట్ అయితే ఇక్కడ నుంచి అయితే స్ట్రైట్ గా అయితే వెళ్ళాలి. గైస్ ఇలాగే లోపలికి అయితే మనమైతే ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి తుమ్మల చెరువు వరకు వెళ్ళాలి. ఫ్రెండ్స్ ఇలా పచ్చని చెట్ల మధ్యలో నుంచి మనమైతే ఇటు అయితే వెళ్తాం. సో ఇక్కడ ముందుకు వెళ్ళిన తర్వాత తుమ్మల చెరువు అనే ఒక ఊరు వస్తుంది. అండ్ అది కొంచెం దాటిన తర్వాత మనమైతే లోపలికి ఇటు వెంకటాపురంకి వెళ్ళి లెఫ్ట్కి తీసుకుంటాం. అక్కడ నుంచి మామిళ్ళవాయి అని ఉంటుంది ఊరు. సో అక్కడికి వెళ్తే ఆ వాటర్ ఫాల్స్ అనేది అక్కడ ఉన్నాయి. అండ్ నేను చెప్పిన టర్నింగ్ అయితే వచ్చేసింది. అండ్ ఇక్కడ నుంచి మనమైతే లెఫ్ట్కి తీసుకోవాలి, స్ట్రైట్కి వెళ్ళొద్దు. ఇది గుర్తు పెట్టుకోండి, వెంకటాపురం రోడ్ అంటారు దీన్ని. సో ఇక్కడ నుంచి ఇవ్వండి ఈ షాపే ఇక మనకు గుర్తు. నేను కూడా చాలా రోజుల కింద వచ్చిన ఇటు. సో ఇలా వెళ్తానే ఉండాలి. అండ్ ముందుకు వెళ్ళిన తర్వాత మనకు ఒక ట్రాక్ లైన్ అయితే కలుస్తుంది. గైస్ నేను చెప్పిన ట్రాక్ లైన్ అయితే వచ్చేసింది. అండ్ ఇలా ట్రాక్ లైన్ అయితే వస్తుంది. సో మీరైతే జాగ్రత్తగా చూసుకోండి, అడ్రస్ అయితే మిస్ కావద్దు. ఎందుకంటే రోడ్లు మొత్తం కన్ఫ్యూజింగ్ ఉంటుంది. అమ్మో ట్రైన్ వస్తుందా ఏంది? ఈ ట్రాక్ లైన్ కాడ ఇదే భయం, పుట్టుకున్న ట్రైన్ వస్తుందేమో అని చెప్పి. అన్న మామిడిలో ఇటేగా తమ్ముడు, వాటర్ ఫాల్స్ ఇటే కదా? థ్యాంక్స్. గాయస్ ఇలాగ చిన్న దారి ఉంటుంది గాయస్. ఇదిగోండి ఆఫ్ రోడ్ చూడండి ఎంత ఘోరంగా ఉందో. అండ్ ఇలాగే పైకి ఎక్కియాల మనం. సో అబ్బో ఘోరమైన ఆఫ్ రోడ్ ఉండదు అసలు, ఇది మామూలు ఆఫ్ రోడ్ కాదు అసలు. అండ్ ఇక చిన్న పిల్లగాళ్ళు అండ్ ఫ్యామిలీతో వచ్చేటోళ్ళు అయితే కొంచెం కష్టమే, యూత్ అయితే వచ్చేయచ్చు. ఓ చూడండి అసలు ఎంత ఘోరమైన ఆఫ్ రోడ్ ఉందో. అసలు అడవి కూడా చాలా దట్టంగా ఉన్నది అసలు అడవి. ఓ గైస్ నేనైతే ఇటు లోపలికి హిల్ పైకి అయితే ఎక్కి అయితే వచ్చేసిన. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే దారిగా ఇక్కడతోనే క్లోజ్ అయిపోయింది, బంద్ అయిపోయింది. అండ్ వాటర్ ఫాల్ అయితే దగ్గరలో ఎక్కడ సౌండ్ వినపడట్లేదు అండ్ ఏమీ లేదు. సో కింద ఊర్లో అడిగితే మాత్రం పైకి వెళ్ళిపోయినా స్ట్రైట్కి వెళ్ళిపో ఉంటుందని చెప్పారు. అండ్ ఇక్కడ ఫారెస్ట్ ఒకటి వాచ్ టవర్ అనేది ఒకటి ఉన్నది ఇక్కడ. అండ్ ఇక్కడ కూడా వ్యూ చాలా బాగుంది. అండ్ ఇక్కడ వ్యూ ఒకసారి అయితే మీరైతే చూడండి. అండ్ దాని తర్వాత ఇక్కడ చూద్దాం మనం ఎక్కడ ఉందో అనేది చూద్దాం. అండ్ వెనకాల ఒక తాతయ్య కూర్చొని ఉన్నారు. సో ఆయన అడిగితే ఆయన మైండ్ సెట్ అయితే కొంచెం కరెక్ట్ లేదు. ఏం అడిగినా కానీ అంటున్నాడు ఆయన. పాపం ఆయనకి ఏం అర్థం కావట్లేదు. సో చూద్దాం. అండ్ ఇక్కడ నుంచి మరి వాటర్ ఫాల్ ఎక్కడ ఉందో ఏమో అర్థం కావట్లేదు, సౌండ్ కూడా రావట్లేదు మ్యాక్సిమం నాకు ఇక్కడ అసలు. సో చూద్దాం, ఒకసారి పైకి కూడా వెళ్దాం, వాచ్ టవర్ పైకి అయితే ఎక్కుతాం. ఎవరైనా ఆఫీసర్స్ ఫారెస్ట్ వాళ్ళు ఎవరు ఉన్నారేమో చూద్దాం.
గైస్ ఇప్పుడు టైం వచ్చేసి 5 అవుతుంది అండ్ ఇక్కడ చూడ్డానికి ఇంకేం లేదు. సో ఇక మనమైతే ఒకసారి కిందికి వెళ్దాం. కింద వెళ్ళి మళ్ళీ కనుక్కుందాం అసలు ఎక్కడుంది వాటర్ ఫాల్ ఏందనేది. అడుగుదాం, ఎవరినైనా వెళ్ళి అడిగితే తెలుస్తుంది మనకి. గైస్ నేనైతే ఇప్పుడు కిందికైతే బయలుదేరాను. సో ఇలాగే దిగుకుంటా వెళ్ళాలి మొత్తం. అండ్ వాటర్ ఫాల్ అయితే మరి ఎక్కడా లేదు మరి ఇక్కడ. సో మరి నేనేమన్నా దారి తప్పిపోయానా, సో ముందుకు వచ్చేసానా అని నాకు డౌట్ కొడుతుంది. ఉంటే మ్యాక్సిమం అటు కిందికే ఉంటుంది అండ్ ఎంత పైకి అయితే ఉండదు. గాయస్ నేనైతే కిందికి వెళ్ళిపోదామని వెళ్ళిపోతా ఉంటే మనకు ఒకళ్ళు కలిసారు, మేకలు కాసేటోళ్ళు. వాళ్ళని అడిగినా అసలు ఎక్కడండి వాటర్ ఫాల్ అంటే ఏమన్నారంటే ముందుకు వెళ్ళి ఇక్కడ ఈ ఫారెస్ట్ది మన ఈ వాచ్ టవర్ ఉంది కదా, ఈ వాచ్ టవర్ కాడ బండి అక్కడ పెట్టేసి సో కొంచెం కిందికి ట్రెక్కింగ్ చేయాలని చెప్పారు. అండ్ ఇక్కడే అండ్ ఇలా ముందుకు వెళ్ళిపోమన్నారు. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత దారి కనబడుతుంది, దారి ఉంటుంది అక్కడ అని చెప్పారు. సో నేనైతే ముందుకైతే వచ్చిన అండ్ బైక్ ఇక్కడెక్కడ పార్క్ చేసుకుందాం. పార్క్ చేసి అప్పుడు నడుచుకుంటే అయితే మనకి కిందికి దిగుదాం. ఇటు చూస్తున్నా కానీ దారి అయితే ఎక్కడ లేదు. వాళ్ళు ముందుకెళ్తే దారి ఉంటుంది అన్న అని చెప్పారు. అండ్ ముందుకెళ్తే మాత్రం ఇక్కడైతే అసలు ఏం దారి అనేది ఏమీ అర్థం కావట్లేదు. అసలు ఎక్కడుందో రూట్ అసలు. అండ్ కరెక్ట్ గైడ్ లేనిది ఇక్కడికి వస్తే ఇలాగే జరుగుతుంది. సో లోకల్లో ఎవరు ఉన్న వాళ్ళని తీసుకొని మాత్రం మనమైతే ఇక్కడికి రావాలి. యాక్చువల్లీ నేను వాటర్ ఫాల్ పైకి అయితే వచ్చిన, సో అటు కిందకి వెళ్ళాలి. సో మరి ఇట్లా ట్రెక్కింగ్ చేసుకుంటే నేను కిందకి ట్రెక్కింగ్ చేసుకుంటూ వచ్చేసిన. అండ్ ఇటు కూడా దారి లేదు అండ్ మధ్యలో కూడా ఎక్కడ దారి లేదు. సో ఇక ఏం చేద్దాం, ఇక తిరిగి అయితే వెళ్దాం. అండ్ తర్వాత ఎప్పుడైనా మళ్ళీ వద్దాం, ఒకసారి వచ్చి ఊర్లో ఉన్న వాళ్ళు ఎవరైనా తీసుకొచ్చి మనం అయితే మొత్తం చూసుకుంటూ వద్దాం. పోతే మంచి వ్యూ ఉంది ఇక్కడ, మొత్తం అవన్నీ చూపించుకుంటూ తీసుకెళ్తాం మళ్ళీ. మనం వాటర్ ఫాల్ పైకి వచ్చాం. సో ఇక్కడ కింద వాటర్ ఫాల్ యాక్చువల్లీ అటు కింద రావాలి. ఆ చెట్టు ఉంది కదా, ఆ చెట్టు అక్కడ కిందకి రావాలా. మనం పైకి అయితే వచ్చేసినాం బై మిస్టేక్. గైస్ ఘోరమైన ట్రెక్కింగ్ చేసుకుంటే నేనైతే వచ్చేసిన. అండ్ చెప్తాను కదా, ఇదిగోండి నా బైక్. ఫ్రెండ్స్ మీరు వీడియోలో చూశారు కదా. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైందో, యాక్చువల్లీ నేను పై నుంచి వెళ్ళిపోయినా, సో కింద నుంచి రావాలి. అండ్ లోకల్ అక్కడ పిల్లగాడు నేను వస్తా అన్న అని చెప్పాడు. మళ్ళీ ఎప్పుడైనా గ్యాప్ చూసుకొని రా బ్రో వెళ్దాం, ఇద్దరం కలిసి వెళ్దాం, నేనైతే పర్ఫెక్ట్ తీసుకెళ్తా అక్కడికి వాటర్ ఫాల్ దగ్గర తీసుకెళ్తా అని అయితే చెప్పాడు మనకి. అండ్ నేను కూడా సరే అని చెప్పేసి ఇక ఇక్కడ నుంచి అయితే ఇక ఇంటికి అయితే వచ్చేసిన. అండ్ ఓకే గైస్, సో ఈ వీడియోలో ఏంటి, వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అప్పటివరకు కీప్ వాచింగ్ విలేజ్ యూట్యూబ్ ఛానల్. టేక్ కేర్ అండ్ బై బై గైస్.